మెడికోవర్ హాస్పిటల్ వైద్యులు బోన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న 13 ఏళ్ల బాలుడికి అరుదైన శస్త్రచికిత్సను చేసి అంగవైకల్యం కలగకుండా కాపాడారు. దాంతో బాలుడి కుటుంబ సభ్యులు వైద్యులను ఘనంగా సత్కరించారు. కాకినాడ ఏడీబీ రోడ్లో గల మెడికోవర్ హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ సెంటర్ ఇన్ఛార్జ్ సిద్ధారెడ్డి, ఆంకాలజిస్ట్ డాక్టర్ మురళీధర్, ఆర్థోపెడిక్స్ సర్జన్ డాక్టర్ అరుణ్ కుమార్, బాలుడు తండ్రి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్ అరుణ్ కుమార్ ఎక్స్ట్రా కార్పొరల్ ఇరాడియేషన్ రింప్లాంటేషన్ విధానం ద్వారా తొలుత కీమోథెరపీ ఇచ్చి తరువాత సర్జరీ ద్వారా బోన్లో క్యాన్సర్ను తొలగించి ఎముకకు రేడియేషన్ ఇచ్చి తిరిగి బోన్స్ను యథాస్థానంలో ఉంచి శస్త్రచికిత్సను పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ ఆపరేషన్కు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రేరుగా చేసే ప్రొసీజర్ ఒక పేషెంట్ మీద చేయడం జరిగింది. ఈ పేషెంట్ 13 సంవత్సరాల వయసున్న కుర్రవాడు. వీడికి నియర్లీ 3 నెలల నుంచి ఈ కుడి చేయితో బాగా స్వెల్లింగ్ వచ్చి కదపలేని ఇబ్బందితో ఉండేవాడు. సో దాన్ని మొదట మా ఆర్థోపెడిక్ డాక్టర్ అరుణ్ కుమార్ గారు పరీక్ష చేయించి బోన్ ట్యూమర్గా, ఆస్టియోసార్కోమ్ అనే ట్యూమర్గా దాన్ని నిర్ధారణ చేయడం జరిగింది. దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే, పూర్వకాలం ఒకప్పుడు ఏం చేసేవారంటే ఓన్లీ కంప్లీట్గా ఎక్కడైతే బోన్ ట్యూమర్ వచ్చిందో కంప్లీట్గా ఆ చెయ్యి కానీ కాళ్ళు కానీ మొత్తం తీసివేయడం జరిగేది ఒకప్పుడు. సో ఇప్పుడు అలా చేయకుండా కొత్త రకమైన వైద్య చికిత్సలు వచ్చాయి దీనికి. సో దానికి మేము ఏం చేసామంటే, ముందు 3 సార్లు కీమోథెరపీ ఇచ్చాం 3 నెలల పాటు. ఇచ్చినాక సైజు ఆల్మోస్ట్ దగ్గర 70 నుంచి 80% సైజు తగ్గింది. సో దాని తర్వాత ఆపరేషన్ చేస్తాం. నార్మల్గా ఆపరేషన్స్ ఎలా చేస్తారంటే, ఐదర్ కంప్లీట్గా ఆ పర్టికులర్ లింబ్ రిమూవ్ చేసేయడం కానీ, లేదంటే ఒక ప్రాసెస్ పెడతారు. ఎక్స్టర్నల్ మనకి ఐరన్ ఆ ట్యూమర్ తీసి ఐరన్ మెటల్స్ అవి పెడతారు. అది కొద్దిగా కాంప్లికేటెడ్ ప్రొసీజరు, ఈ వయసులో చేయకూడని ప్రొసీజర్. సో దానికి మా ఆర్థోపెడిక్ డాక్టర్ అరుణ్ కుమార్ గారు ఏం చేశారంటే, చాలా రేర్ ప్రొసీజర్ అంటాం దీన్ని, ఎక్స్ట్రా కార్పోరియల్ రిమూవల్ అండ్ రీఇంప్లాంటేషన్ టెక్నిక్. వెరీ వెరీ రేర్గా ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇంతవరకు జరగలేదు. ఆ రేర్ ప్రొసీజర్ చేశారు, అది కూడా సక్సెస్ఫుల్గా చేయగలిగారు. ఇంతేకాకుండా మన స్టాఫ్, హాస్పిటల్ స్టాఫ్, మేనేజ్మెంట్ అందరూ ఈ కేసు మీదే మొత్తం దృష్టి పెట్టి దాన్ని సక్సెస్ చేయాలి అని కంకణం కట్టుకుని ఉంటేనే మనం ఇలాంటి ఆపరేషన్స్లో సక్సెస్ సాధించినాం. దానికనే ఇంత ఇబ్బంది, ఇంతమంది స్టాఫ్ ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి దీన్ని చాలామంది ప్రిఫర్ చేయరు. చేయి తీయటం అనేది ఉత్తమంగా కనిపిస్తే చాలామంది చేయి తీసేస్తారు లేదా ప్రాసెస్ చేస్తారు. సో మేము అలాంటి చేయగలం. మా సిద్ధారెడ్డి గారు, మా క్లస్టర్ హెడ్ గారు, ఆయన ఇలాంటి సర్జరీలు చేయడానికి ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తారు మా దగ్గర. సో చేయండి, మీరు పేషెంట్కి ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేయండి అని మాకు ఎంకరేజ్మెంట్ ఉంది. సో అందరినీ కోఆర్డినేట్ చేయడంలో కానీ, డాక్టర్స్ అందరినీ కోఆర్డినేట్ చేయడం, స్టాఫ్ అందరినీ కోఆర్డినేట్ చేయడంలో ఆయన కూడా కీలక పాత్ర తీసుకుని ముందుకు నడిపిస్తారు. కాబట్టి ముందుండి మేము ఇలాంటి ప్రొసీజర్స్ అనేవి ఇక్కడ చేయగలిగాం. అదొకటే కాకుండా ఈ ఆపరేషన్ అనేది పూర్తిగా ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేయడానికి కూడా సిద్ధారెడ్డి గారి డెఫినెట్గా ఉంది. సో ఇంత పెద్ద ప్రొసీజర్, ఇంత కాంప్లికేటెడ్ ప్రొసీజర్, ఇంతమంది డాక్టర్స్ ఇన్వాల్వ్ అయినా మొత్తం ఆపరేషన్ అంతా ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేయగలిగాం మేము. సో దానికడికి సిద్ధారెడ్డి గారు డెఫినెట్గా దానికి మంచి లీడ్ తీసుకున్నారు. అంటే ఇలాంటి ప్రొసీజర్ చేయాలి, మనం పేదవాడికి ఏదో విధంగా మన సహాయం చేయాలి అనే డిసిషన్ తీసుకుని మనం ముందుకెళ్ళాం. సో ఈ ప్రొసీజర్ మీకు అందరికీ చెప్పవలసిన మెయిన్ ఉద్దేశం ఏంటంటే, జనాల్లో అవగాహన తీసుకురావడానికి. ఇలాంటి చిన్నపిల్లలకి మన చేయి తీయడం కాకుండా వేరే ఒక పద్ధతి కూడా ఉంది, మనం చేయి నిలబెట్టే పద్ధతి కూడా ఒకటి ఉంది అనేది జనాలందరికీ ఒక అవగాహన తీసుకురావడానికే మెయిన్ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మాకంటే ఎక్కువ ఆయన బాధపడ్డాడు. చిన్న వయసులో ఇలా రావడం వల్ల మేము కూడా చాలా బాధపడుతున్నాం. మీరే మీ బాధ నేను చూశాను, నేను అర్థం చేసుకుని మీ బాధ అది భగవంతుడు అది నిర్ణయించాలి. అది ఆ భగవంతుడే వచ్చి అరుణ్ కుమార్ సార్ నీది వరకు ఇప్పుడు ఆలోచించాను, భగవంతుడు చూస్తాడు చేస్తాడు అనేసి ఆలోచించని పెద్దలు చెప్పడం వల్ల నిజంగా భగవంతుడే వచ్చి అరుణ్ కుమార్ సార్ ఆయనే భగవంతుడు మాకు ఇంకా వచ్చి మాకు ఎలా పరీక్ష పెట్టడమో అనేసి మేము బాధపడ్డాము. థియేటర్లోకి వెళ్ళేదాకా మేము చెప్తే మీకు ఫోన్ చేస్తామనేసి చిన్న డౌట్ పెట్టేసి వెళ్ళిపోయారు సార్. ఆ డౌట్ మీద మేము అలా గుండెలు మీద సీరియస్ ఆపుతున్నాం. మరి ఆ భగవంతుడే వచ్చి అరుణ్ కుమార్ సార్లో వచ్చి ఆయనకి అంత ఓపిక ఇచ్చి, తెలివితేటలు కూడా అంత ఇదిగా ఇచ్చి, సాయంత్రం 6-8 దాకా కూడా మాకు ఏ ఫోన్ రాలేదు. ఆ ఫోన్ రావడం వల్ల మాకు సార్ ఏంటి ఇస్తారో మాకు చెప్పారు, ఇబ్బందిగా చెప్పారు. అలాంటిది మాకు
ఫోన్ కూడా చేయలేదు అనేసి మేము చాలా టెన్షన్తో తిరుగుతుంది లోపలికి బయటికి తిరుగుతుంటే లోపల స్టాఫ్ని అడిగితే ఏం కంగారు పడద్దండి అరుణ్ కుమార్ సార్ నిజంగా దేవుడైనా ఆయన ఇటువంటి ఆపద రానియడు అది మాటలో కొంచెం ఇబ్బంది మనకి